ప్రాధాన్యం ఎందుకు వెళ్ళిందో తెలియదు. అయితే ఇవాళ జరగడానికి నేను అనుకోవడం అయితే ఇప్పుడు ఒక ప్రతి అంశం దగ్గర ఒక స్ట్రాటజిక్గా ఉంటుంది. మీరు చూడండి, ఇదివరకు జగన్ ఏదైనా ఒక పెద్ద పథకం పెట్టే రోజున ఒక నెగిటివ్ వార్తలు ఆ రోజు క్యాంపెయిన్గా ఒక ఇష్యూ వచ్చేది. వివేకానంద రెడ్డి కేసు అని, లేకపోతే ఇంకొక కేసు. అట్లాగే ఇప్పుడు జగన్ ఒక రషీద్ కేసు దగ్గరికి వెళ్తుంటేను, లేకపోతే ఒక సుబ్బారాయుడు కేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఆ రోజున ఒక అక్రమ సంబంధం ఇష్యూ వస్తాయి. ఒకటి విజయసాయి రెడ్డి అనిను, ఇంకోటి దువ్వాడ శ్రీనివాస్ అనిను. ఇట్లాగే ఏవి నిలిచేది కాదు, చచ్చేది కాదు. ప్రచారంతో అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు గెలిచింది. ఎందుకంటే పోటీ ఇప్పటిదాకా మేము గెలిచి తీరతాం, కొట్టి తీరతాం. ఇంతకుముందు అదేది విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో ఎట్లయితే వైసీపీ వాళ్ళందరినీ తీసుకుని చేర్చుకున్నారో ఆ తరహాలో చేర్చుకుని చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. వంశీకృష్ణ యాదవ్ వీళ్ళందరూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు అకస్మాత్తుగా ఆ సీటు డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ పెట్టడం ద్వారా ఫస్ట్ దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ ఎప్పుడైతే అయ్యాడో అతను డబ్బు ఖర్చు పెట్టగలడు, పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినాడు, అంతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం. దాంతో యువతలో మేనేజ్ చేయాలంటే అదే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అందులో ఆ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ ఏకం చేసుకోగలిగాడు బొత్స. చేసి ప్రతి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ మళ్ళీ జగన్ దగ్గరికి తీసుకురావడం, స్వయంగా